రోజున మరొకటి వ్యభిచారము. మహాశిలారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా సంసారాలు కూలిపోవడానికి, ఛిద్రమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వివాహేతర సంబంధాలు. ఈ రోజున ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రపంచంలో తలుపు పెలుపులు ఆ విధంగా చూపిస్తూ ఉంటాయి. ఈ భార్య ద్వారా నీకు లేనటువంటి సుఖం ఏదైతే ఉందో, లేకపోతే భర్త ద్వారా నీకు లేనటువంటి ఆనందం ఏదైతే ఉందో మరొక చోట దొరుకుతుంది వెళ్ళు అని చెప్పేసి ప్రపంచాన్ని గ్రోలు, ఈ ప్రపంచాన్ని అనుభవించు అని ప్రోద్బలం చేసే, ఆకర్షించే ఈ ఈ మాయాజాల ప్రపంచం ఏం చేస్తుందంటే అతన్ని తప్పులోకి నెట్టుతూ ఉంటుంది. ఈ సోషల్ మీడియా కూడా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఇందులో. ఏమండి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే రీజన్ మనం ఏమని భావించాలంటే, ఒకటి వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేకపోవడం, ఈ బంధం ఏదైతే ఉందో, వివాహ బంధం ఏదైతే ఉందో దాని పట్ల గౌరవం లేకపోవడం. ఎందుకంటే ఈ వివాహ బంధం అనేది తల్లిదండ్రులు లేకపోతే మరొకరు కల్పించింది కాదు, దైవం నిర్ణయించినటువంటి బంధం అనమాట. ఏమండి, అంతిమ దైవం కురాన్లో ఏం చెప్పారంటే వమిన్ ఆయాతి అన్ ఖలఖలకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజా లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దత రహమా అంటాడు. అంటే ఆయన సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీ జంటను మీరు నుండి సృష్టించాడు. మీరు మీ మధ్య ప్రేమను, కారుణ్యాన్ని ఆయన ఎందుకు సృష్టించాడు అంటే మీరు ఆనందంగా ఉండడం కోసం, మీరు ఒకరి వద్ద ఒకరు శాంతిని పొందడం కోసము మీ మధ్య నేను కారుణ్యాన్ని సృజించాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ బంధం దైవం నిర్ణయించినటువంటి బంధం అని గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తులు ఇటువంటి పొరపాట్లు, ఇటువంటి పాపాలు ఎంత మాత్రమే చేయరు. మహాశిలారా, ఇది కేవలము అతని వరకే ఏ తప్పనేది ఉండదు. సంసారం అనేది కూలిపోతుంది, ఆ తర్వాత రెండు సంసారాలు కూలిపోతాయి, అలాగే బిడ్డలు అనాథలైపోతారు. ఎందుకు తల్లిదండ్రులు ఈ రోజు మనం చూస్తున్నాము ఏ విధంగా మర్డర్స్ జరుగుతున్నాయో, వివాహిత సంబంధాల కారణంగా మగవారు ఆడవారిని ఏ విధంగా హత్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ తర్వాత దొరికిపోతారు, అది వేరే సంగతి అనుకోండి. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమాజం ఛిద్రమైపోతుంది, సమాజం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇన్ని చెడులు ఈ వ్యభిచారంలో జరుగుతూ ఉంటాయి. అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే చూపులను పరిరక్షించుకోవాలన్నారు. చెడు చూపు ఏదైతే ఉందో అది వ్యభిచారాన్ని తొలిమెట్టు అన్నారు. కాబట్టి మనం చూపును కూడా పరిరక్షించుకోవాలి. ఈ భయంకరమైనటువంటి అశ్లీలత ఏదైతే ఉందో ఇది ప్రపంచం నుండి తొలగిపోయినంత వరకు కూడా ఈ వివాహేతర సంబంధాలు, అశ్లీలత ఏదైతే ఉందో అది ప్రబలుతూనే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దానికోసం కృషి చేయాలి. ఒక మంచి నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సర్వేజన సుఖులు.